హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. నేను మీ కరిష్మా. ఈరోజు మరొక న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేమిటి అనుకుంటున్నారా? విఎస్ఆర్ నర్సరీలో పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎలాంటివి అమ్ముతున్నారు, ఎంత కాస్ట్లో అమ్ముతున్నారు అనేవి మీ అందరితో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ విఎస్ఆర్ నర్సరీ అనేది మనకి విజయవాడ తాడేపల్లి ఉంటుంది కదండి. విజయవాడ పక్కన తాడేపల్లి, ఆ తాడేపల్లిలో విఎస్ఆర్ నర్సరీ అనేది ఉంటుంది. చాలా పెద్ద నర్సరీ అండి. ఇక్కడ మనకి దొరకనటువంటి పూల మొక్కలు పండ్ల మొక్కలు అనేవి ఏవి ఉండవు. ప్రతి ఒక్క మొక్కలు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. హౌస్లో మనం డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి మొక్కలు కూడా ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇలాంటి మొక్కలు మనం హౌస్లో అందంగా డెకరేట్ చేసుకోవటానికి. అలానే మనకి పూలు, ఎలాంటి రకరకాలైనటువంటి పూలు ఉంటాయి కదా, అన్ని రకాలైనటువంటి పూల మొక్కలు అలానే పండ్ల మొక్కలు అన్నీ కూడా ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విఎస్ఆర్ నర్సరీ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్ని మొక్కలు చూడటం అనేది నేను ఫస్ట్ టైం. చాలా అందంగా అనిపించాయి ఈ మొక్కలన్నీ కూడా. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. ఇంకా హౌస్లో మనం పెంచుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి విఎస్ఆర్ నర్సరీలో స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇక్కడ మనం మొక్కలు పెంచుకోవటానికి అవసరమైనటువంటి కుండీలు, బాల్కనీస్ ఉంటాయి కదండి. అపార్ట్మెంట్స్లో ఎక్కువ ప్లేస్ అనేది ఉండదు కదూ, అలాంటి టైంలో మనకి హ్యాంగింగ్స్ టైప్లో యూజ్ అయ్యేటువంటి కుండీలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. అలానే మొక్కలు పెరగటానికి అవసరమైనటువంటి మట్టి కానీ, ఎరువు ప్యాకెట్స్ కానీ మొత్తం కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. పూల మొక్కల నుంచి పండ్ల మొక్కల దాకా ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు ఇక్కడ. అలానే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అంటే బయట అమ్ముతూ ఉంటారు కదా మొక్కలు, వాళ్ళ దగ్గర కొనే కంటే కూడా ఇక్కడ మనకి నర్సరీలో చాలా మొక్కలు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ కాస్ట్కే మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. ఒక మొక్క అయినా సరే వీళ్ళు ఇస్తారు. అంటే ఎక్కువ మొక్కలు కొనకపోయినా ఒక్కొక్క మొక్క అయినా మనం విడిగా అయినా కొనుక్కోవడానికైనా బాగుంటుంది. చూడండి, మెయిన్గా నాకు ఇక్కడైతే ఇంకా బాగా నచ్చిందండి. ఎందుకంటే తామర పూల మొక్కల్ని కూడా, అంటే తామర పూలని కూడా వాటర్ లాగా వాళ్ళు చేసేసి గుంట చేసి అక్కడ వాటర్ అనేది పెట్టి దాంట్లో అనేది తామర పూలు అనే మొక్కలు పెంచడం జరిగింది. పూలు కూడా ఉన్నాయి కొన్ని అక్కడ. చాలా బాగుంది అక్కడ. చూడండి, దగ్గరికి వెళ్ళి మీకు ఫ్లవర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా మొక్కలు ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నాకైతే ఆ ప్లేస్ నుంచి రాబుద్ది కాలేదు, అంత బాగా నచ్చినాయి నాకు ప్రతి ఒక్క మొక్క కూడా. ఎంత బాగున్నాయి చూడండి. ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి. మనకి చిన్న చిన్న చిట్టి గులాబీలు ఉంటాయి కదండి, అవి కూడా అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ కలర్స్ కూడా చిట్టి గులాబీలలో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మీకు చూసినట్టయితే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే మన ఏ కలర్ మొక్క కావాలన్నా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి నిమ్మకాయ మొక్కలు ఉన్నాయి, అలానే కాగడ మల్లెపూల మొక్కలు ఉన్నాయి, మనకి జాజి పూల మొక్కలు కూడా ఉన్నాయి. గులాబీలలో రకరకాలైనటువంటి గులాబీలు ఉన్నాయి. ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, పింక్ కావచ్చు, వాటిల్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి, హైబ్రిడ్ గులాబీలు ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి. అలానే హౌస్లో మనము డెకరేట్ చేసుకోవడానికి, అంటే షోకి యూజ్ అయ్యేటువంటి మొక్కలు అన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. బాల్కనీస్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న మొక్కలు కానీ, లేదంటే మనకి టీపాయ్ మీద అలా సెట్ చేసుకోవడానికి చిన్న మొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనకు దొరకనటువంటి మొక్కలంటూ ఏమీ ఉండవు. ప్రతి ఒక్క మొక్క కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. అదే ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ. నాకైతే అది బాగా నచ్చింది. చూడండి, ఇటు సైడ్ మొక్కలు, అలానే ఇటువైపు కూడా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇందాక నేను రోజ్ ఫ్లవర్స్ ట్రీస్ అనేవి చూపించాను కదా, ఇక్కడ చూడండి ఇవి కాగడ మల్లెపూల చెట్లు చాలా బాగున్నాయి. అలానే మందారం మొక్కలు ఉన్నాయి. మందారంలో కూడా చాలా రకరకాలైనటువంటి మందారం పూలు ఉన్నాయండి.
మనం పెద్ద సైజు మందారం కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆ మందారం పూలు కూడా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం పార్కులు అలా వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, అలాంటి మొక్కలు కూడా మనకి ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఎవరైనా విజయవాడ అలానే దగ్గరగా ఉండేటువంటి ఊర్ల వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు మొక్కలు ఎలాంటి మొక్కలు కావాలన్నా సరే ఇక్కడ విఎస్ఆర్ నర్సరీలో దొరుకుతాయి. ఒకసారి తప్పకుండా ఇక్కడికి వచ్చి మీకు నచ్చినటువంటి మొక్కలు మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మొక్కలు పెంచడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. నాకైతే చాలా ఇష్టం, నేను కూడా చాలా మొక్కలు అనేవి పెంచుతూ ఉంటాను. ఇక్కడ నుంచి కూడా కొన్ని రోజ్ ఫ్లవర్స్ ట్రీస్ అనేవి నేను తీసుకున్నాను. రెడ్ కలర్ అలానే పింక్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, 3 నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అవి వచ్చేసరికి చిన్న మొక్కలు, ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్. అక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. కుండీలో ఉండే మొక్కలకి సపరేట్ రేట్ ఉంటుంది, అలానే చిన్న కవర్స్లో పెట్టి అమ్మేటువంటి మొక్కలకి సపరేట్ రేట్ ఉంటుంది. అలానే సైజెస్ని బట్టి కూడా, మొక్కల సైజెస్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి కదూ కలర్స్, ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీ అందరికీ నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మీ అందరూ తప్పకుండా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మందారం పూల మొక్కలు కూడా మీ అందరికీ చూపిస్తాను. ఈ మందారం పూలలో చాలా మంచి కలర్స్ అనేవి ఉన్నాయి, చాలా అంటే చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. అదే మీ అందరికీ నేను ఈ వీడియోలో లాస్ట్ దాకా చూసినట్టయితే అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. మీరు ఎవరికైనా తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను, చూస్తూ ఉండండి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah.